వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ప్రధానాంశాలు. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్న మంత్రులు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అరీజ్ ఖాన్ అరెస్ట్. భారత్ నేపాల్ సరిహద్దుల్లో అదుపులోనికి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. అనుబంధ రంగాలతో వ్యవసాయాన్ని జోడిస్తేనే లాభసాటి సాగు సాధ్యమన్న రాష్ట్రపతి. ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయాలన్న రామ్నాథ్ కోవింద్. సైనికుల త్యాగాలను జాతి మరవదన్న కేంద్ర హోంమంత్రి. ఇండియా గేట్ వద్ద నీరు మట్టి రథయాత్రను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. ఇక వివరాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో ఈ రోజు మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంటే ప్రతిపక్ష వైసీపీ కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలను ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని కేంద్రం ప్రకటించడంతో ప్యాకేజీకి తాము అంగీకరించామని మంత్రులు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ తన ఉనికిని చాటుకునేందుకే రాజీనామాల వ్యవహారాన్ని తెరపైకి తీసుకుని వచ్చి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పాత్రను తామే పోషిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే వైసీపీని క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అరుణ్ జైట్లీ గారు ఒక్క మాట కేంద్రం గురించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క మాట బీజేపీని కానీ, ఎన్డీఏని కానీ, లేకపోతే జైట్లీని కానీ, ప్రధానమంత్రి మోడీ గారి పేరెత్తే గట్స్ నీకు లేవు. మీరు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు, మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈరోజు ఆయన ప్రకటించినాడు, నెల్లూరు నుంచి మా ఎంపీలు రాజీనామా చేస్తారు. 6th ఏప్రిల్ తర్వాత రాజీనామాలంటే అంటే లోకసభ జరిగేటప్పుడు రాజీనామా చేసే గట్స్ మీకు లేవు. లోకసభ జరగనప్పుడు రాజీనామా చేస్తారు. సుజనా చౌదరి గారు కేంద్రంలో మంత్రి ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకసభలో మాట్లాడితే మీరు సుజనా చౌదరి గారిని నిలదీస్తారు. సుజనా చౌదరి గారి మీద స్పీకర్కి కంప్లైంట్ చేస్తారు, చైర్మన్కి కంప్లైంట్ చేస్తారు. మీరు కేంద్ర మంత్రి నుండి ఎట్లా మాట్లాడతాడని. అంటే మీరు మాట్లాడే దమ్ములు మీకు లేవు. మా వాళ్ళు ఎవరైనా పోరాడితే వాళ్ళని విమర్శిస్తారు. ఇది ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. డ్రామాల జగన్మోహన్ రెడ్డి ఇంకొక డ్రామాకు తెరతీశాడు. స్పెషల్ స్టేటస్ మీద రాజీనామా చేస్తామని చెప్పి నేను ఒక ప్రకటన చేశావు. ఎప్పుడు ప్రకటన చేశావు? 3 బడ్జెట్ల ముందు ప్రకటన చేశావు. 2016 ఫిబ్రవరి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తారని 2016లో చెప్పావు. చివరి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమీ న్యాయం జరగలేదని చెప్పి గ్రహించి ఎవరైతే ప్రభుత్వంలో మేము ఉన్నామో, మిత్రులుగా మేము ఉన్నామో, మేమే మొట్టమొదటిసారి లోక్సభలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని పోరాటం చేసినటువంటి ఎంపీలు మా ఎంపీలు, మీరు కాదు. మీరు కనీసం నోరు మెదపలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధపడుతూ, ప్రభుత్వం బాధపడుతూ ఎంపీలు పోరాటం చేస్తుంటే ఒక పక్క నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఎంపీగా ఉండి సహకరించవలసింది పోయి, సహకరించకపోతే నువ్వేనే సొంతంగా పోరాటం చేయవలసింది పోయి కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ చాలా బాగుంది శభాష్ అని చెప్పి నువ్వు పొగిడావంటే నీ యొక్క వైఖరి ఒకసారి ప్రజలు ఆలోచించేయమని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రజల గురించి పనిచేస్తుంది, రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తుంది.
రాష్ట్రానికి ఏమాత్రమైన నష్టం జరుగుతుందంటే తగిన నిర్ణయం తీసుకొని పోరాటాన్ని మాత్రం ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు. రెవెన్యూ లోటు విషయంలో న్యాయ పోరాటం, వైకాపా ఎంపీల రాజీనామా నిర్ణయం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. విభజన చట్టంలోని అంశాలు, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరి తదితర అంశాలపైన ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, మంత్రి నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. జోన్ ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రికి ఇప్పటికే లేఖ రాశామన్నారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో దేశ రాజధాని ఢిల్లీలో తమ గళాన్ని గట్టిగా వినిపించగలిగామని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కావాలని కూడా పోరాడం అది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా చర్చలు ఢిల్లీ స్థాయిలో ఈ రైల్వే జోన్ మీద జరుగుతున్నాయి. ఎందుకనంటే అందరికీ వార్తలే వస్తున్నాయి, సంకేతాలే తప్ప అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి కూడా తెలియట్లేదు. మేము కూడా 2 రోజుల నుంచి ఇటు సైడ్ తిరుగుతున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుంది. ఇన్ కేస్ ఇలాంటిది జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 7 స్టేషన్లు ఆంధ్ర భూభాగంలో వస్తున్నటువంటిది శ్రీకాకుళం జిల్లా దృష్టిలో పెట్టుకొని అది కూడా ఇటు సైడ్ మన ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ లోనే కలపాలని ఒక శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రానికి నేను చేస్తున్నటువంటి డిమాండ్. ఎటువంటి స్పందన లేదని చెప్పి ఈ రోజు మళ్ళీ ఒక జిమ్ముక్ కింద ఈ యొక్క రాజీనామాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు. రాజీనామా చేయాలని ఇంకా 20 రోజులు ఉంది, ఏప్రిల్ 6వ తేదీ వరకు. ఈలోగా ఎన్నిసార్లు ఆ మాట మారుస్తారు అనేది ప్రజలు మీరందరూ కూడా చూస్తారు. వాళ్ళకైతే ఖచ్చితంగా దీని మీద ఎటువంటి నిబద్ధత కూడా లేనట్టే అనిపిస్తుంది. మాట ప్రతి రోజుకో మాట మారుస్తున్నట్టు ఈ రోజు రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో రోజుకో మాట మారుస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం స్పందించకపోతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై, రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ది ఉంటే వైసీపీ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. జగన్ పాదయాత్ర చేసినా ప్రజలకు ఆయన పట్ల విశ్వసనీయత లేదని ఆరోపించారు. కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి బై ఎలక్షన్ ఎటు తిరిగిన బై ఎలక్షన్ తప్పించుకోవాలనేది తప్ప బై ఎలక్షన్ ఫేస్ చేసి అటు నరేంద్ర మోడీకి ఇటు ప్రజలకు తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలపాలన్నట్టు. ఎప్పుడు రాజీనామా చేస్తాడు? ఏప్రిల్ 6వ తారీఖున ఆయన చేసేది. ఏప్రిల్ 6వ తారీఖున పోస్టుల్లో పంపిస్తాడు. అది ఆమెకు చేరి అది ఎమ్మెల్యేకి వచ్చారు 3 మాసాలు పడుతుంది. తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్లు. ఎలక్షన్ కమిషన్ వోంట్ యాక్సెప్ట్. ఈరోజు వస్తే బై ఎలక్షన్ వచ్చేదాన్ని స్పెషల్ స్టేటస్ వల్ల డబ్బులు వస్తాయనేదా మీ ఉద్దేశము? మా ముఖ్యమంత్రికి ఏం చెప్పారు? స్పెషల్ స్టేటస్ అనే పదవి లేకుండా ఒక ప్యాకేజ్ అనే పదం పెట్టి స్పెషల్ స్టేటస్ వల్ల ఈ రాష్ట్రానికి ఏమేమైతే లబ్ధి వస్తుందో అవన్నీ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ మిత్రధర్మాన్ని మర్చిపోయి, ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి వాళ్ళు ఈ రకంగా పోతారు. కానీ వెంకటేశ్వర స్వామి ఎదురుగానే చెప్పినటువంటి వాళ్లకు ఇవన్నీ ఏమైనా గుర్తుంటాయా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ది లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్దమన్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంతో తాము పోరాడుతున్నప్పటికీ టీడీపీ తమను విమర్శిస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. పార్లమెంటు సభ్యత్వాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచాలని, దేశమంతా ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే నిర్ణయించుకున్నది. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాని భూస్థాపితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో భూస్థాపితం కాకుండా కొన ఊపిరితో ఉన్నటువంటి
ప్రత్యేక హోదా హక్కుని ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా దాన్ని బతికించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచాలని, చేపట్టిన ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ, అమరావతి అభివృద్ది సంస్థ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లతో ముఖ్యమంత్రి ఈ రోజు రాజధాని పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారం తీసుకుని 15 రోజులకొకసారి పనుల పురోగతిని డ్రోన్లతో చిత్రీకరించి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. పనులకు సంబంధించిన యంత్ర సామాగ్రి, మెటీరియల్ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలని పేర్కొన్నారు. పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో జోడించి లాభసాటిగా మార్చాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలతో పాటు తోటి రైతులకు మార్గదర్శకంగా ఉన్న పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ శాహి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారత్లో పలు బాంబు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరీజ్ ఖాన్ అలియాస్ జునైద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన ఇతనిపై 15 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలియజేశారు. భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఇతన్ని అదుపులోనికి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 2008లో ఢిల్లీలో జరిగిన బాట్లా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అరీజ్ ఖాన్ నేపాల్లో తలదాచుకున్నట్టు గుర్తించారు. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో జరిగిన పలు బాంబు కేసులలో కూడా ఇతను నిందితుడిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. బాంబుల తయారీతో పాటు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడటంలో అరీజ్ ఖాన్ కీలక పాత్ర పోషించాడని ఆయన తెలిపారు. ఇతడు జరిపిన బాంబు పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 500 మంది వరకు గాయపడ్డారని ఆయన వివరించారు. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ సిమీ కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా అతనిని అదుపులోనికి తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ముంబైలోని ఓ బ్రాంచ్లో 11,360 కోట్ల రూపాయల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. కొందరు ఖాతాదారుల కోసమే ఈ లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన సిబ్బంది వీటిని ఆధారంగా విదేశాల్లోని సదరు ఖాతాదారుల అకౌంట్లోకి ఈ సొమ్మును బదిలీ చేసినట్లు పీఎన్బీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ విషయం వెలుగు చూడగానే స్టాక్ మార్కెట్లో పీఎన్బీ షేర్ 5% మేర పడిపోయింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల బలిదానాలను ప్రజలంతా గుర్తుంచుకుంటారని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద దేశ రక్ష మహాయజ్ఞ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఉగ్రవాదుల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న సైనికుల సేవలు నిరుపమానమని ఆయన కొనియాడారు. దేశాన్ని సంఘటితంగా ఉంచే లక్ష్యంతో తలపెట్టిన నీరు మట్టి రథయాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ రథయాత్ర దేశవ్యాప్తంగా సాగనుంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై సైన్యం ఉక్కుపాదం మోపడంతో శత్రుముఖలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయని ఆర్మీ నార్థన్ కమాండర్ జనరల్ దేవరాజ్ అంబు అన్నారు. 2017 నుంచి ఉగ్రవాదానికి నాయకత్వం వహిస్తున్న వారిపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయని, దీంతో వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో యువకులు పాల్గొనడానికి సోషల్ మీడియా కారణమవుతుందన్న ఆయన వీటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ రేపటి నుండి 3 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రముఖులతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అలాగే హైదరాబాద్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నిర్ణయించింది. అవినీతి ఆరోపణల విషయంలో రాజీనామా చేసేందుకు జుమా నిరాకరించడంతో ఏఎన్సీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సుదీర్ఘ సమావేశం అనంతరం జుమాను రాజీనామా చేయాలంటూ తీర్మానించారు. ఈ మేరకు జుమాకు ఏఎన్సీ లేఖ రాయాలని సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. అయితే గతంలోనే రాజీనామాకు అంగీకరించిన జుమాను తనకు 6 నెలల సమయం కావాలంటూ ఏఎన్సీని కోరారు. ఇందుకు అంగీకరించని ఏఎన్సీ జుమాను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి ఆంధ్ర షుగర్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బోళ్ల బుల్లి రామయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తణుకులో బోళ్ల బుల్లి రామయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని ముఖ్యమంత్రి కొనియాడారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని స్వగృహంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1926 జూలై 9న తూర్పు గోదావరి జిల్లా తాటిపాక గ్రామంలో జన్మించిన బుల్లి రామయ్య 1953వ సంవత్సరంలో ఆంధ్ర షుగర్స్ లో చేరి వివిధ హోదాలలో పనిచేశారు. 1984లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 1984, 1991, 96, 1999 ఎన్నికల్లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1996-98 మధ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో 2 దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన బోళ్ల బుల్లి రామయ్య వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, స్నేహశీలిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటు, అందుబాటులో ఉంచాల్సిన ఆహార పదార్థాలు, వాటి ధరలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం చెన్నై, బెంగళూరులో పర్యటించింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 50 నగరాల్లో 200 క్యాంటీన్లను జూన్ 2వ తేదీ నాటికి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం ₹5 నుంచి ₹10తో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు, వాటి ఆకృతులను ఈ బృందం స్వయంగా పరిశీలించింది. This is 600. At a time, one time 32%. It's movable. 40%. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 18వ వార్షిక అంతర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యువజనోత్సవాల్లో విద్యార్థులు ప్రదర్శిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశంలో పేరుగాంచిన 52 వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 2000 మంది విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారు.
విశాఖ సాగర తీరం శివభక్తులతో శివనామ స్మరణతో మార్మోగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రంతా జాగారం చేసిన శివభక్తులు పెద్ద సంఖ్యలో ఈ తెల్లవారుజామున సాగర తీరానికి చేరుకుని సామూహిక పుణ్యస్నానాలు ఆచరించారు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు సాగర తీరానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా జాగారం చేసిన భక్తులు మరుసటి రోజు పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అందుకే ఈరోజు రిలాక్సేషన్ అయితే జనాల్ని ఈవెన్ ఆళ్ళు తిరుపతిలో కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. స్వామివారి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, చెక్క భజనలు, డప్పుల వాయిద్యాల నడుమ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వాహన సేవను తిలకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 41వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలనుకునేవారు www.mygov.in వెబ్సైట్ ద్వారా పంపవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ ద్వారా కూడా పంపవచ్చు. తమ స్వర సందేశాలు పంపాలనుకునేవారు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో 1800-117800 అనే టోల్ ఫ్రీ నెంబర్కు 21వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే 1922 అనే నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్ కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా పంపవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానల్లో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్న మంత్రులు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అరీజ్ ఖాన్ అరెస్ట్. భారత్ నేపాల్ సరిహద్దుల్లో అదుపులోనికి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. అనుబంధ రంగాలతో వ్యవసాయాన్ని జోడిస్తేనే లాభసాటి సాగు సాధ్యమన్న రాష్ట్రపతి. ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయాలన్న రామ్నాథ్ కోవింద్. సైనికుల త్యాగాలను జాతి మరవదన్న కేంద్ర హోంమంత్రి. ఇండియా గేట్ వద్ద నీరు, మట్టి రథయాత్రను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్.
ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.